అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మనకి టోటల్గా ఇందులో 650 అసిస్టెంట్ పోస్ట్స్ రిలీజ్ అయ్యాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం ఆర్గనైజేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐ ఇండియాలో సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఇది. సో జాబ్ స్టెబిలిటీ, శాలరీ, బెనిఫిట్స్ అన్ని టాప్ లెవెల్ ఉంటాయి. ఇందులో మనకు టోటల్గా 650 అసిస్టెంట్ పోస్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఓకే, ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ సబ్మిషన్ విండో అనేది February 16 నుంచి March 8 వరకు ఉంటుంది. పేమెంట్ కూడా టోటల్ ఆన్లైన్ ఉంటుంది. అది కూడా సేమ్ February 16 నుంచి March 8 వరకు ఉంటుంది. సో మీరు ఏదైనా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలన్నా, రెక్టిఫై చేసుకోవాలన్నా మనకి నోటిఫికేషన్లు ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది April 11th ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అనేది June 7th ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ గురించి చూసుకుంటే మొత్తం 650 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, ఇంకా మనకు ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం, పాట్నా. సో అన్నిటిలో మీరు ఈ వేకెన్సీస్ అనేవి ఇందులో ఎంతెంత ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కూడా మనకు రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్స్ అనేవి అన్నీ అప్లికబుల్గా ఉంటాయి. బ్యాంక్కి రైట్ ఉంది వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇంకా నేపాల్, భూటాన్, అలాగే టిబెట్ రిఫ్యూజెస్ కేటగిరీ కూడా సర్టెన్ కండిషన్స్తో ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వస్తే మినిమం 20 years, అలాగే మ్యాక్సిమం 28 years. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎడిషనల్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వస్తే మీరు గ్రాడ్యుయేట్ కంపల్సరీ చేసి ఉండాలన్నమాట. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. అదే యూనివర్సిటీ సిజిపిఏ ఫార్మేట్లో మార్క్స్ ఇస్తే కన్వర్షన్ రూల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 50% అనేది ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 6.75 అంటే 60%, 55%, 50% ఇలా మనకి ఇందులో కూడా అలోకేట్ చేశారనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఇది 2 మోడ్స్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. లాస్ట్ వచ్చి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions for 30 marks, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. ఇందులో టోటల్ 100 questions ఉంటాయి ఫర్ 100 marks. మనకి టైం వచ్చి 60 minutes ఇస్తారు. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. ఇది కూడా మల్టిపుల్ చాయిస్. ఓకే, ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇందులో అడిషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇది మొత్తం 200 questions ఫర్ 200 marks. ఇది మనకి టైం వచ్చి 135 minutes. సో మీరు చాలా ఫాస్ట్గా కూడా ప్రాక్టీస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే ఈ 2 ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి నెక్స్ట్ క్వాలిఫై అవుతారనమాట. చెప్పాను కదా, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద జరుగుతుంది. ఇంకా మనం పే స్కేల్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్ పే వచ్చి 29,000. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఇందులో ఇంకా మీకు అడిషనల్గా చాలా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, ఇంకా చాలా చాలా అలవెన్సెస్ అని ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే అప్రాక్సిమేట్గా మీకు 1 monthకి వచ్చేసరికి 58,514 రూపీస్ అనేది మీకు రావచ్చు అనమాట శాలరీ అనేది. ఓకే,
ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తే అప్లై అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మాన్యువల్గా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్లో రాయాలి. అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్ ఫార్మేట్లో అప్లోడ్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఎడిట్ విండో కూడా ప్రొవైడ్ చేస్తారు 2 days. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్ సెంటర్లో మొబైల్ ఫోన్స్ అనేవి స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ అనమాట. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే క్యాండిడేట్ని క్యాన్సిల్ చేస్తారనమాట. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, మనకి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. అంటే ఇంగ్లీష్ అనే కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో కూడా ఉంటుంది. అలాగే రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫైనల్గా మీకు ఏంటంటే ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్ అంటే సెక్యూర్ గవర్నమెంట్ జాబ్, ప్లస్ ఏంటంటే గుడ్ శాలరీ, ప్లస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ హై ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి. ఓకే, ప్రిలిమ్స్లో స్పీడ్ ప్లస్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, bye bye friends. See you in the next video. All the best for your preparation.